జరిగినటువంటి అభివృద్ధిలో గొప్ప విజయం మహానాడు వేదిక గత పాలకులు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ వాళ్ళ యొక్క ఇసుక దాహానికి ధనదాహానికి బలై ఎన్నో కుటుంబాలు పోయి అన్నమయ్య డ్యాం కూలిపోయింది. దాన్ని పునర్నిర్మించేటటువంటి బాధ్యత ఇవాళైతే వీలుంటుందో, ఎక్కడెక్కడైతే అభివృద్ధికి సాధ్యమవుతుందో చిన్న చిన్న పనుల్లో కూడా మేము వచ్చిన తర్వాత ఎంతో బాధ్యతగా వ్యవహరించాం. చెయ్యేరు నదిలో నీళ్లు పోతూ ఉంటే గత ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టేవి కాదు. ఆ నీళ్లు వృధా పోకుండా దాదాపు 8 నుంచి 9 చెరువులకి కాలువలను ఏర్పాటు చేసి ఇవాళ చెరువులు నింపాం. వేసవిలో కూడా ఇప్పటికీ నీళ్లు ఉన్నాయి. నీటి ఎద్దడి నివారించేదానికి దాదాపు 3 కోట్ల రూపాయల పైగా బోర్లు వేశాం. 30 నుంచి 40 కోట్లతో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టబడుతూ ఉంటే కొంత మా సొంత ఖర్చులతో ప్రభుత్వ నిధులతో కలిపి ఒంటిమిట్ట చెరువును పూర్తి చేసుకున్నాం. రాముల వారి కళ్యాణాన్ని దిగ్విజయంగా నడిపాం. నాసిరకం పైపులన్నింటినీ కూడా రీప్లేస్ చేసి తిరిగి ఒంటిమిట్టను ఆదుకోవాలనేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వంలో మేము ఎంతో పౌరాణికమైనటువంటి విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. బహుశా ఈ రాజంపేట గడ్డ అలాంటిది. పాప విమోచనమైంది. ఎటువంటి పాప విమోచనము? తల్లిని చంపిన పాప విమోచనం. తల్లిని చంపిన పాపం ఇంకొకటి ప్రపంచంలో ఇంకోటి విశ్వంలో ఎక్కడా లేదు. అటువంటి విమోచనమైనటువంటి గడ్డ అతిరాధన చేయడానికి అక్కడ ఉన్నటువంటి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడానికి దాదాపు 2 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఆ దేవాలయం యొక్క అభివృద్ధిని కాంక్షించి అక్కడ నిధులను ఏర్పాటు చేయడం జరిగింది. టూరిజం కారిడార్ గా తీసుకొని డెవలప్ చేయడం జరుగుతుంది. 1000 మంది పర్యాటకులు ఈ రాజంపేటకు ఆ క్షేత్రానికి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకొని చుట్టూ అభివృద్ధి పనులు చేస్తూ వస్తారు. పార్టీలో నాయకులు చాలా చిత్తశుద్ధితో నిజాయితీగా ఇక్కడ పనిచేస్తూ పేదల పాలిట ఉన్నారు. ఎక్కడ కూడా పేదల యొక్క భూములను రాజంపేటలో పేదల భూములు 1 సెంటు ఉన్నా ఆక్రమించుకున్నా కానీ దాన్ని లాక్కునేటటువంటి ప్రతి ప్రయత్నము చేశాం. తాళపాక శ్మశానాన్ని రక్షించుకున్నాం. విలువైనటువంటి భూముల్లో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్లు కొడితే నిర్దాక్షిణ్యంగా దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేశాం. ఎమ్మెల్యే ఎంపీలతో సహా పేదల భూముల యొక్క ఎవరైనా చేతుల్లో ఉంటే వాటిని లాక్కునేటటువంటి ప్రయత్నాలతో అయితే కనుక మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తున్నాడు. అటువంటి అదే వాళ్ళ యొక్క ఆదేశాలను అందిపుచ్చుకొని అదే సుపరిపాలనని పేదలకు రక్షణగా ఉండాలని, అభివృద్ధి సంక్షేమం అన్ని వైపులా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాజంపేట నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అహర్నిశలు కష్టపడుతున్నారు. వారందరూ